కాషాయంలో ఎల్లో కమలం కలకలం రేపుతోంది. ఏపీ కూటమిలో సీట్ల కుంపట్లు అగ్గిరాజేస్తున్నారు. బీజేపీ సీట్లను ఇష్టం వచ్చినట్లుగా మార్చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన చెప్పినట్లు తలాడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. పార్టీ కంటే ఫ్యామిలీకే దగ్గుబాటి ప్రయారిటీ ఇస్తున్నారని చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చేలా ఆమె చర్యలు కనిపిస్తున్నాయి. దీంతో పురంధేశ్వరి తీరుపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురంధేశ్వరి తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. ఈవెన్ ఆమె ఏ మీటింగ్ పెట్టినా కూడా అందులో నుంచి టీడీపీ నేతలు వెళ్లిపోతున్నారు. ఇటు బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ తీరు పట్ల ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశం, చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశం ఇప్పుడు బీజేపీలో తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చెవిలో చంద్రబాబు పూలు పెడుతున్నారు. దానికి పురంధేశ్వరి, ఆయన మరదలైనటువంటి పురంధేశ్వరి తలాడిస్తున్నారని బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీకి అనపర్తి సీటు ప్రస్తుతం బీజేపీకి పొత్తులో అనపర్తి సీటుని కేటాయించారు. అక్కడ అభ్యర్థి కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే అనపర్తి సీటును మళ్ళీ తెలుగుదేశం పార్టీకి తీసుకుని దాని బదులు కంబలపల్లి సీటు ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రతిపాదించడం, పురంధేశ్వరి ద్వారా కూడా ఆ ప్రతిపాదన పెట్టించడం, చంద్రబాబు చెప్పిన ప్రతిదానికి కూడా పురంధేశ్వరి తలవపడం అన్నది ఇప్పుడు బీజేపీలో కలకలం తెచ్చింది. ఎందుకంటే అనపర్తి అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ, సాక్షాత్తు పార్లమెంటరీ బోర్డు కమిటీ ప్రకటించింది. ఆ కమిటీ ప్రకటించిన సీట్లు కూడా ఇప్పుడు పురంధేశ్వరి చంద్రబాబు కోసం మార్చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ రెబల్ గా మారారు కాబట్టి, సో ఖచ్చితంగా టీడీపీ కోసం ఈ సీట్ వదిలేయాల్సిందని చెప్పేసి చంద్రబాబు అడుగుతున్నాడు. దానికి బీజేపీ అంగీకరించింది. దానికి బదులు రీప్లేస్మెంట్ లో ఉంగుటూరు సీట్ అడిగింది బీజేపీ. ఉంగుటూరు జనసేనకి ఇచ్చాం కాబట్టి అది మాత్రం కుదరదని చెప్పారు. మరొక వైపు దానికి బదులు కంబలపల్లి ఇస్తాం. కంబలపల్లి సీటు చిత్తూరు జిల్లాలో, ఎక్కడ అనపర్తిలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో సీట్ను వదులుకొని ఆ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సీట్ ఇస్తామని చూసి బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తంబలపల్లిలో కనీసం గతంలో ఏ రోజు కూడా తంబలపల్లి సీట్ తమకు కావాలని బీజేపీ అడిగినటువంటి దాఖలు. మరొక వైపు నర్సాపురం ఎంపీకి సంబంధించి కూడా ఇదే కలకలం రేగుతోంది. నర్సాపురం ఎంపీ సీట్ ని బీజేపీకి ఇచ్చారు. బీజేపీలో ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ అభ్యర్థిని మార్చమని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం నర్సాపురం ఎంపీ మళ్ళీ మాకు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ నుండి రఘురామకృష్ణరాజు పోటీలు ఇస్తాం, మీకు ఎంపీ సీట్ ఇస్తే ఉండి ఎమ్మెల్యే సీటు మీకు ఇస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన చెప్పారు. దానికి కూడా పురంధేశ్వరి తలాడిచ్చారు. దానికి కూడా అధిష్టానం దృష్టికి పంపిస్తామని చెప్పారు. సో ఇప్పటికే చంద్రబాబు కోసం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కోసం, తెలుగుదేశం ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీని నష్టం చేస్తా ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఇప్పటికే ఆశించినటువంటి సీట్లు విశాఖ, విజయవాడ, ఏలూరు ఎంపీ సీట్లను పురంధేశ్వరి చంద్రబాబు కోసం చేజేస్తారు. మరొక ఎమ్మెల్యే సీట్లు అయితే ఏకంగా పురంధేశ్వరి చంద్రబాబు కోసం పార్టీని దశాబ్దాలుగా అంటిపెట్టుకున్నటువంటి సోమవీర్రాజు, మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ లాంటి వాళ్ళ సీట్లన్నింటినీ కూడా వదిలేశారు. బాబు కోటరీలో ఉన్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం సీట్ ఇప్పించారు. సో చంద్రబాబు కోసం పూర్తిగా భారతీయ జనతా పార్టీని లొంగ తీసేశారు పురంధేశ్వరి. చంద్రబాబు చెప్పినట్టు ఆ పురంధేశ్వరి బీజేపీని మార్చేశారు. భారతీయ జనతా పార్టీని పూర్తిగా చంద్రబాబు చేతుల్లో పెట్టేశారని ఒక విమర్శ వస్తుంది. సో ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఈ తాజా ప్రతిపాదనను కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి బీజేపీ నాయకత్వం చెప్తుంది. దీనిపైన బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అందుకే కొద్దిసేపటి కిందటే బీజేపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ వైఖరి పరిస్థితి చంద్రబాబు చేతిలో ఉంది. మరొకవైపు కాపులకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు పురంధేశ్వరిని ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో వరుసగా పురంధేశ్వరి వైఖరి అన్నది చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటం, పార్టీ కంటే కూడా ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి చంద్రబాబు కోసం భారతీయ జనతా పార్టీ పనిచేసేలాగా చేయడం అన్నదాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఇప్పుడు బీజేపీలో తీవ్ర కలకలం రేపుతుంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.